లాస్ట్ మంత్ వరకు లాస్ట్ సీజన్ వరకు కూడా 70 దాటితే పెద్దవాళ్ళకి ఇంక మేమెళ్ళలేము అనేది ఒకటుంది. ఈసారి ఏదో చిన్న వెసులుబాటు కల్పించారు అని తెలిసింది. ఏంటది? యెస్ అండి. అదొకటి చెప్పండి. యెస్ అండి. యాక్చువల్‌గా ఏజ్ లిమిట్ విషయానికొస్తే కైలాష్ మానసరోవర్ యాత్రకి 13-70 అని హై ఆల్టిట్యూడ్ రీజియన్‌లో ఇబ్బంది పడకూడదు. ఎక్కడన్నా సరే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయేమో 70 దాటిన వారికని ఒక నియమ నిబంధన ఉండేది. సో, 70 అంటే 1955 బోర్న్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ వరకు మాత్రమే అలో ఉండేది ఇంతవరకు. కానీ ఇప్పుడేమైందంటే 1954, 53, 52, 51, 1950 పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి కూడా ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి పర్మిట్ అండ్ వీసా స్టాంపింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అది వాస్తవంగా చెప్పాలంటే లేటెస్ట్ అప్‌డేట్ అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో కోవిడ్ కంటే ముందు 2019లో కైలాష్ యాత్ర చేసేటప్పటికి అతనికి 64, 65 ఇయర్స్ ఉంటాయి. ఓకే. బట్ ఇప్పుడు 5 ఇయర్స్ అయిందిగా. కోవిడ్ వల్ల 3 హ్మ్. ఇయర్స్. హ్మ్. హ్మ్. ఇండియా, నేపాల్ ఇండియా అండ్ చైనా ఓకే. సఖ్యత లేక 2 ఇయర్స్. ఆహా! అది పొడిగించారా? అందుకని అక్కడ 5 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పుడు 70కి వచ్చేసాడు. ఓకే. అవును. నాకు వచ్చాడు. 65 ఉన్నప్పుడు కైలాష్ యాత్ర నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అనుకున్నా. కోవిడ్ వస్తుందని అనుకోలేదు. లేదు. తర్వాత చైనా వాళ్ళు అలౌ చేస్తారనుకోలేదు. లేదు. అలౌ చేయరనుకోలేదు. హ్మ్. 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 తెలియకుండానే 5 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి మల్టిపుల్ రిక్వెస్ట్స్ మీద ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ అంటే ఎలా హెల్త్ కండిషన్స్ హెల్త్ బావుంటాయి. కండిషన్స్ బాగుండి అట్లీస్ట్ వారితో 70 ప్లస్ ఉన్న వాళ్ళతో ఇంకొకరు ఎవరైనా సరే 70 బిలో ఉన్నవారు అసిస్ట్ చేస్తూ కైలాష్ యాత్ర చేస్తే అది కూడా పరిక్రమ చేయడానికి అలో చేయకుండా హ్మ్. ఓన్లీ కైలాష్ యాత్ర దర్శనం యమద్వార్ వరకు వెళ్ళి మనం మానసరోవరము యమద్వార్ నాకిచ్చిన వరకు సలహా. మీకు ఆ! ఇచ్చిన సలహా ఓకే. లాగా చేసేటువంటి ఒక ప్రక్రియకు అలౌ చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే మీ ద్వారా ప్రేక్షకులందరికీ అసలు కైలాష్ మానసరోవర్ యాత్రకి 70 ప్లస్ వాళ్ళు ఇప్పుడు అలౌ చేశారు. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తారో తెలీదు. తెలీదు. ఆ! ఆ! కొంతమంది అయ్యో! భరత్ గారు ఏదైనా చేయండి. ఎంతైనా ఖర్చు కానివ్వండి. 70 ప్లస్ మమ్మల్ని తీసుకెళ్ళండి అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. సో, అలా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఏ ఆపరేటర్‌తో అయినా సరే కైలాష్ మానసరోవర్ యాత్ర ఇప్పుడు అంటే ఐ మీన్ ఇంకా 70 ప్లస్ వారికి ఎంతసేపు ఉంది అవకాశం సెప్టెంబర్‌లో వెళ్ళాలి 2025లో. మనం ఆల్రెడీ జులై ఎండింగ్‌లో ఉన్నాం. ఇంక రేపో ఎల్లుండో ఆగస్ట్ ఫస్ట్ వీక్ వచ్చేస్తది. సో, ఏదున్నా సరే ఈ 1 వీక్‌లోనే ఎవరైనా డెసిషన్ తీసుకొని సెప్టెంబర్‌లో ట్రావెల్ చేయడానికి ఆగస్ట్ 5th-10th మాక్సిమం మనం పర్మిట్ అండ్ వీసాకి అప్లై చేసుకుంటేనే ఒకప్పుడు 7 డేస్‌లో వీసా వచ్చేది. ఇప్పుడు 25 డేస్ అవుతుంది. హ్మ్. హ్మ్. బికాస్ ఆఫ్ హెవీ ఫ్లో అండ్ రష్ అట్ ఎంబసీ. సో, దీన్ని చూసుకొని గమనించి 70 ప్లస్ వాళ్ళు కూడా కైలాష్ యాత్ర చేసి ధరించొచ్చు అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. నేనొకటి మర్చిపోయాను. మీరు థాంక్ గాడ్ గుర్తు చేశారు. సెప్టెంబర్‌లో, అక్టోబర్‌లో, ఆగస్ట్‌లో అన్నారు. అసలు పర్ఫెక్ట్ సీజన్ ఏంటి? యెస్ అండి. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా చార్‌ధామ్ లాగానే మేలో మొదలవుతది. అంటే దేవతల ద్వారా పూజింపబడేటువంటిది ఒక 6 మాసాలు. మానవులకు దర్శింపజేసేటువంటిది 6 మాసాలని చెప్తుంది మనకు. ఓకే. సో, ఓకే. ఓకే. 6 మంత్స్ మంచుతో కప్పబడి ఉంటది. 6 మంత్స్ మనకు అవకాశం ఇస్తారు. సో, మే, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ ఎండ్ వరకు మనం కైలాష్ యాత్ర పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ పరిక్రమ చేయాలంటే కైలాసగిరి పరిక్రమ చేయడానికి కూడా మే, జూన్ మాసాలు, మే, జూన్ మంత్స్ అట్ ద సేమ్ టైమ్ సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కైలాష్ యాత్ర పరిక్రమ కూడా చేయొచ్చు. క్లైమేట్ సహకరిస్తుంది. మీరు చెప్పిన దాంట్లో ఒక కొత్త చిలిపి డౌట్ వచ్చింది. ఈ 6 మంత్స్ దేవతలకి, ఈ 6 మంత్స్ మానవులకి అన్నారు కదా! ఆ 6 మంత్స్‌లో వెళ్తే దేవతలు కనిపిస్తారేమో అని ఎవరైనా ఉత్సాహం చూపిస్తే. నో. అటువంటిది ఉండదు. ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటది. ఓకే. 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 మనం ఈవెన్ ట్రావెల్ వి చేయడానికి కాంట్ ట్రావెల్. బార్డర్స్, గీడర్స్, రోడ్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. ఓకే. మొత్తం దట్టమైన మంచుతో కప్పబడి మనం కాస్త ఒక మంచు బ్లాంకెట్ కప్పితే ఎట్లా ఉంటదో అటువంటి రీజన్స్ అవి. ఓకే. సో, అటువంటి సమయాల్లో ఎటువంటి సోర్సెస్ ఉండవు. టూరిస్ట్‌లు కూడా గైడ్ చేయరు. గైడ్ చేయడం కాదు అసలు ఆప్షన్సే లేవు. వీసాలు లేవు, పర్మిట్ లేవు, ఓకే. రోడ్స్ అవి ఓపెన్ కూడా కావు. లేవు. అక్కడ నైస్. జనాలందరూ ఉండకుండా మైగ్రేట్ అయ్యి కిందకొచ్చేస్తారు. ఓకే. జనసంచారం కూడా ఉండదక్కడ. బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కాబట్టి మేలో స్టార్ట్ అవుతది. అండ్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ వరకు ఇంచుమించు నడిచి అంటే క్లోజ్ అయిపోతుంది సార్ ఇది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ కమింగ్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ అలాట్. థాంక్స్ అలాట్.